చేసినటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మరియు సార్ గారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు కట్ట అనంతరెడ్డి గారికి సర్పంచ్ అండ్ మండల పార్టీ అధ్యక్షులు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కువ మాట్లాడాలి. మా మేడం అంటే బాలమాన్ మేడం అంటే మాకు ఒక అమ్మలాగా ఇక్కడ కూడా వచ్చిన కాలం చూస్తున్నాము. మాకు ఒక అమ్మలాగా తెలియదు. నేనైతే మేడం ఎక్కడ ఇచ్చినా కానీ అసలు వ్యవహరించేది కానీ లేదే కానీ ఒక అమ్మలాగా తెలియదు. ఆమె పోయినసారి మేము పాపం చేస్తున్నామంటే మేడం చేయకండి సార్ అన్నది. అయినా కానీ నేను చూద్దాం మేడం ఒకసారి అని అనుకున్నా. ఈ సంవత్సరం అసలు మేడం మొన్న కూడా సార్తో ఎమ్మెల్యే సార్ గారితో మా అనంతరెడ్డి గారి సార్తో మండలపాటి అధ్యక్షుడు కాబట్టి ఆయనతో నేను మాట్లాడి కండేషన్ చేద్దామని అనుకున్నాను. కానీ మరి మాకు తెలియలేదు. ఈరోజు సార్లో మెసేజ్ చేసింది ప్రమోషన్లో మేడం ప్రమోషన్లో అయిపోయినాను కంగ్రాచులేషన్ మేడం. కానీ ఇంటికి వస్తున్నాను బాగా సార్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారిని మీకు ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు ఇక్కడ మా స్కూల్కు సర్వీస్ చేయడానికి బాగా ఇష్టంగా ఉన్నారు సార్. మాకు కావాల్సినవి కొన్ని మీరు చేయిస్తే మీ ద్వారా మేము వచ్చి మీ వెనకాల మేము వచ్చి మా పెద్దలకు సహకారం తీసుకొని మా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎవరి దగ్గరికైనా కానీ పోయి వాళ్ళతో సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సార్ క్లాస్ రూమ్ సరిపోతుంది. ఆ బిల్డింగ్ డిస్మెంటల్ చేసి ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ చేస్తే బాగుంటుందని మా ఒక ఉద్దేశం. మరి ఏమంటారు దానికి మీరు ఆలోచించేయండి ఒకసారి. పిల్లలు ఇంకా క్లాస్ అయితే తక్కువ ఒకసారి ఇక్కడ ఉన్నది స్ట్రెంత్ ఎక్కువైంది. ఇక్కడ స్టడీ బాగుందని స్ట్రెంత్ ఎక్కువైంది. ఐస్టోన్ స్కూల్లో తక్కువైంది. ప్రైవేట్ స్కూలే అయినా కూడా తక్కువైంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం మాలాంటి పేద విద్యార్థులే మా పిల్లలే చదువుకునేది మాలాంటి పేద విద్యార్థులే. అందుకోసం ఇక్కడ జర దృష్టి పెట్టి ఈ స్కూల్ మీద దృష్టి పెట్టి ఇక హెడ్ మాస్టర్గా ఎవరికి ఉన్నారో ఎవరో తెలియదు. శ్రీనివాస్ సార్ ఓకే సార్ కూడా రీసెంట్గా వచ్చినాడు. మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి పిల్లలు కూడా నాకు తెలుస్తుంది మేడం. చెప్పుకుని పిల్లలు తెచ్చుకుంటారు. నాకు పెళ్ళిగా ఉంటారు కాబట్టి చెప్తుంటారు. మీరు జర చొరవ తీసుకొని జర బాగా చేస్తారని కోరుకుంటూ మేడం పోవడం మాత్రం మాకు ఇష్టం లేదు. కానీ ప్రమోషన్లా ఒక రకంగా పోవాల్సిందేనేమో. అదే ఇంకా ఇక్కడ పిల్లలకు బాగా చొరవ తీసుకుంటున్నారు, ప్రత్యేకంగా చేస్తున్నారు. కానీ పిల్లలు సార్వాలు చెప్పేదానికన్నా జర తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండి వాళ్ళు కూడా చొరవ తీసుకుంటే ఇంకా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఇంకా ఎక్కడెక్కడో స్థాయిలోకి వెళ్తారని ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు అసలు గురువులు అంటే ఒక దేవుళ్ళు అమ్మ నాన్న తర్వాత గురువు అంటే అసలు అది చెప్పలేనంత. అసలు గురువులు చిన్నప్పుడు నుంచి నడవడిక నేర్పిన వాళ్ళు ఆ గురువులను మర్చిపోవద్దు. ఎక్కడున్నా కానీ ఇప్పటికీ మా గురువు సీతారామన్ సార్ ఒక ఉద్దేశం చెప్పేది, నువ్వు ఎక్కడున్నా సరే ఏమున్నా సరే నువ్వు నీకే ఉన్నదే నీకే ఉండు అని సార్ వాళ్ళ కొడుకునే డివార్ చేసిండు. 10th క్లాస్లో వాళ్ళ కొడుకునే డివార్ చేసిండు. అప్పటి నుంచి నాకంటే నా మనసాక్షికి ఏదైనా నిజాయితీ ఉండాలి, ఉన్న రోజులు నిజాయితీ ఉండాలి అనేది ఒక తపనతోనే ఉంటాను నేను. అట్లా గురువులు ఇప్పుడు మా సీనియర్స్ అంటే నాకు చాలా మంది గురువులు ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి మా గురువులు మా అనంతరెడ్డి గారు మాకు ప్రత్యేకంగా గురువు. నాకైతే సరే అందరితో నాకు తెలియదు, ప్రత్యేకంగా నాకు గురువు. ఎట్లాగంటే నన్ను 2004లో యోగ క్లాసులకు పరిచయం చేసిండు సార్ గారు. యోగ క్లాసులకు పరిచయం చేసి అక్కడ ఏముంటాయి, ఏమేమి కావాలి, మనిషికి ఏముంటాయి అనేది తెలిపించుడు. అంటే అక్కడ ఆయన చెప్పకపోతే నేను అక్కడ పరిచయం కాకపోతుంది. ఆయనతో పాటు నన్ను తీసి ఎక్కడ నన్ను విభేదంగా ఇప్పటికీ చూడలేదు. ఆయన నాకు ప్రత్యేకంగా ఒక గురువుగా కాదు, ఒక దేవుడు లాంటి వాడు. ఆయన సిద్ధాంతాలు వాళ్ళ సార్ వాళ్ళ ఫాదర్ టీచర్ కాబట్టి అవే సిద్ధాంతాలు సార్కి వచ్చినాయి. ఎవరైనా హెల్పింగ్ నేచర్ చేయడానికి ఎవరు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా శత్రువు అయినా సరే క్షమించే రకం ఆయనకున్నది. అట్లాంటి వ్యక్తితో మనం ఈ స్కూల్కి ఏమేమి కావాలి డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ చిన్న అవకాశాన్ని థ్యాంక్ యూ.
మన యొక్క స్కూల్ అవసరాలను పెద్దల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్నగారు కూడా మేము వచ్చినప్పటి నుంచి ఈ పాఠశాలను కనిపెడుతూ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా శ్రీరన్న గారు కూడా తెలుసు.